నీ వయసు అంతే 100, 120, 130 ఎంతో కొంత చెప్పు. కానీ యాకోబు అలా వదులుతుంది. మా యాత్ర చేయడానికైతే 130 చేసాం, కానీ బతికింది మాత్రం కొంచెమే. మరి బతకమని చచ్చిపోయావా? బతికే ఉన్నావు కదా. దేవుని సన్నిధిలో సజీవునిగా ఉంటే కదా లెక్కలోకి వచ్చేది. ఒక రోజు వేస్ట్ అయిపోతే, ఒక నెల వేస్ట్ అయిపోతే, సంవత్సరం వేస్ట్ అయిపోతే, ఆటపాటలో, సినిమాల్లో, లోక సంతోషాల్లో, భ్రష్ట వ్యసనాలలో నీ శరీరం చెప్పినట్టనే విని మనుషుల మాటకల్లా తైతక్కలాడి అడ్డగొల్లగా బ్రతికేస్తే, రేపొద్దున దేవుని దగ్గరికి వెళ్తే, నేను దాదాపుగా క్రిస్టియన్గా 120 సంవత్సరాలు బతికాను కదా, 120 సంవత్సరాలు జీతం వద్దంటే 2 సంవత్సరాలు వచ్చాయి. ఇదేంది అంటే నువ్వు కరెక్ట్గా బతకలేదు. దేవుని కృపలో యాకోబుకి బతికుండగానే లెక్క తెలిసిపోయింది. అంటే యాత్ర చేసిందంతా, బతికిందంతా అకౌంట్లోకి రాలా. కరెక్ట్గా ఏర్పాట్లో, చిత్తములో, సంకల్పంలో, నడిపింపులో పర్ఫెక్ట్గా ఉన్నది అకౌంట్లోకి వస్తుంది. ఈ కోణం మనకు అర్థమైతే దినములు ఎందుకు లెక్క పెట్టుకోవాలి.